తెలంగాణ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వాళ్ళ నాన్నది కానీ వాళ్ళ మన చుట్టాలది కానీ ఎవరి ఫోటో పెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద ప్రధానమంత్రి యోజన అని ఇట్లా ప్రతి ఒక్క పథకంలా వాళ్ళది వేది వాడకుండా చూస్తా ఉన్నాడు. ఈరోజు కూడా ఒక నాణ్యం చేసిండు 100 రూపీస్ మీద ఒక దిక్కు అశోకుని చక్రము, ఒక దిక్కు భారత మాత ఇది సింబల్ వేసి, ఇది మన భారతదేశం సనాతన ధర్మం హిందువు సంబంధించింది. ఇదంతా నీకు అది కూడా పెడతా, నేను అది మాట్లాడేటప్పుడు దాని పక్కన చూపెడతా. చూడండి, నరేంద్ర మోడీ గారు ఏం చేసేది మన దేశం కోసం ధర్మం కోసం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ కులమత భేదాలు లేకుండా ఓన్లీ ధర్మం మీద ఆధారపడి ఒకరికోడు కొట్టుకోకుండా ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి, నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు, ఇంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు, అదొక్కటి తీసుకోండి. ఈరోజు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే అంటారు, చాలా పెద్ద పెద్ద లీడర్లు మోడీ గారు బాగా చేస్తూ ఉన్నారు, మంచి పనులు చేస్తూ ఉన్నారు, చేయని అన్న కాడికి వస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇది మంచిగా లేదు అది మంచిగా లేదు అంటా ఉన్నారు. నిన్న క్రికెట్ మ్యాచ్ గురించి 3 మ్యాచ్లు గెలుతుందా, ఎట్లా గెలుతుంది, అల్లేమో జరిగింది అంటాడు వాడు. ఇక మీరు ఏమంటాం, మనం ఏమంటాం, ఆ చిన్న పిల్లగాడి మాటలు అసలు ఏమని తెలియదు. 3 మ్యాచ్లు కంటిన్యూ ఎట్లా గెలుతుంది, అది అసాధ్యం అంటారు. అంటే అన్న కూడా ఓటు బ్యాంకు, ఓటు అంటే దొంగతనం వచ్చుతుంటే అది ఒకటి పోతుంది. మరి అది బాల్ కొడితే అన్ని క్రికెట్ మ్యాచ్ అందరు చూస్తూ ఉన్నారు. టీవీ ఛానల్ అన్ని ఒక 4-5 కెమెరాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ న్యూస్ వాళ్ళు ఉంటారు. అందులో అది వీళ్ళు ఏమైనా ఓవర్ కొట్టేది ఉంటుందా? వాడు బాల్ ఎత్తే కింద పడుతుండు, వాడు అడ్డం పడ్డాడు, వికెట్ పడ్డాయి, వాడు ఓడిపోయి వెళ్ళిపోయాడు. ఇతను సిక్సర్ కొట్టిండు, మీదికి వెళ్ళిపోయి బౌండరీలో పడ్డది. ఇగో ఇటువంటి పనులు ఉన్నాయి. జీవితంలో కాంగ్రెస్ అనేది లేకుండా అయిపోతుంది కొద్ది రోజుల్లో. ఇక ఇంకేముంది, ఢిల్లీలో సీట్లు రాలేదు, బాంబేలో, హర్యానా, రేపు బీహార్లో కూడా రాదు. వాళ్ళు అప్పుడుగా అయ్యా నీకు దండం పెడతా, మాతో అయితే లేదు అని వెళ్ళిపోతారు. ఎవ్వరిని ఏమంటలేరు మోడీ గారు. ఎక్కడెక్కడ ఏం జరిగేది ఎవరిని చూస్తూ ఉన్నారు, ఎవరేమన్నా సపరేట్ అంటూ ఉన్నారు. ఎంతోమంది ఏదో తిట్టుకుంటా పోతా ఉన్నారు. ఏమి పోతుంటే కుక్కలు మొరిగినట్టు అట్లా అని చెప్పేకపోకుండా ఉన్నారు. పనులు మంచి పనులు చేసుకుంటూ పోతే ఎవరైనా మన వెనకొస్తారు, మంచోడు అంటారు, ఈయన మంచి పని చేస్తున్నాడు అని అంటారు. ఈ 70 సంవత్సరాలలో ఇంత సంతోషంగా ఉన్న ప్రజలు ఎన్నడూ నేను చూడలేదు. నేను ఇప్పుడు 55 అనుకోండి, 55 అయిపోయింది, 60 అంటే నాకు 5 సంవత్సరాల తెలివి వచ్చింది. నేను 50 సంవత్సరాలల్లో ఇంత అద్భుతమైన ప్రధానమంత్రి నేను చూడలే. ఎవరిని ఏమనుకుంటా పని చేసుకుంటా పోతా ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచించుకోండి, దయచేసి మీ ప్రజలందరూ ఆలోచించుకోండి. తెలంగాణలో ఒకసారి మీరు ఇవ్వండి, భారతీయ జనతా పార్టీకి ఒకసారి పట్టం కట్టండి. వాళ్ళు చేస్తారా చేయాలా చూడండి. ఈరోజు చాలా మంది ఊళ్ళల్లో కూడా రైతులు, నేను తిరుగుతా ఉన్నా, ఈసారి బీజేపీకి ఎత్తాం ఏదైనా కానీ అంటారు. మీరు ఆలోచించుకోండి. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి అనట్లేను, ఎవరు మంచి చేస్తారో ఆలోచించుకోండి. తెలంగాణలో ఒకసారి రండి, ఎట్లుంటో చూడండి అని నేను చెప్తా ఉన్నాను. జై శ్రీరామ్. నేను మీ కాశెట్టి కుమార్, హైదరాబాద్.